కరీంనగర్ జిల్లాలో మరోసారి డెంగ్యూ విజృంభిస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. చిగురుమామిడి మండలంలో సుందరగిరి గ్రామానికి సంబంధించి ఇప్పటికే 2 కేసులు నమోదైనట్టుగా వైద్య అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. జిల్లా వైద్య అధికారి ఉన్నారు, డాక్టర్ రాజగోపాలరావు ఉన్నారు. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి, అసలు ఎందుకు వస్తుంది డెంగ్యూ అనేది, ఎందుకు వస్తుంది, దాన్ని ఎట్లా నివారించవచ్చు? యాక్చువల్గా మనకి కంపేర్ టు లాస్ట్ 2-3 ఇయర్స్ చూసుకుంటే కరీంనగర్లో అసలు లేదనే చెప్పొచ్చు. ఇంతవరకు మనకు పోయిన సంవత్సరంకి చూసుకుంటే 10-15 వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్గా జనవరి టు ఇప్పటి వరకు జిల్లా మొత్తంలో 6 కేసులు మాత్రమే నమోదైనాయి. సో అందులో మొన్న రీసెంట్గా జరిగినటువంటి టెస్టింగ్స్లో సుందరగిరి, చిగురుమామిడి అండ్ రామంచలో ఒకటి. సో దీనికోసం మేము మొన్న కంప్లీట్గా కూడా చర్యలు తీసుకున్నాము. ప్రీ సీజనల్ కూడా చర్యలు జరిగినాయి. అయినప్పటికీ కూడా కొన్ని మొన్న జరిగినటువంటి వర్షాలే కారణం కావచ్చు, వాటి వల్ల వచ్చే ఛాన్స్ ఉందనేది మేము ముందస్తుగా డిస్ట్రిక్ట్ అథారిటీ మొత్తం కూడా రెడీగా ఉన్నాము. ప్రిపేర్డ్ బై ద అథారిటీ ఆఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. సో మనకి దీనికి వచ్చేటువంటి వాటర్ నిల్వలు కావచ్చు, ప్లస్ పాత ఏమైనటువంటి టైర్లు కానీ అవన్నీ కూడా ప్రజలు అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలని వైద్య ఆరోగ్య శాఖను కోరుకుంటున్నామండి. మీరు గ్రామస్తులను ఎట్లా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది? ఎందుకంటే గతంలో ఉన్నటువంటి హిస్టరీని ఒకసారి పరిశీలిస్తే 10ల సంఖ్యలో ఇబ్బంది పడ్డటువంటి గ్రామం సుందరగిరి గ్రామం. వాళ్ళకి ఎట్లా అవగాహన కల్పించింది? అంటే మనము 2023లో చిగురుమామిడి అనేది స్టేట్ మొత్తంలో అలర్ట్ అయినటువంటి దాఖలాలు ఉన్నాయి. అప్పుడు 50,000, 60,000 కూడా వచ్చినటువంటి సుందరగిరి ఆ ఏరియాలో నవాబ్పేట. సో దాన్ని మేము చూసుకొని అదొక మంచి ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రజలందరికీ మేము కోరుకునేది ఏంటంటే నీటి నిల్వలు కూడా లేకుండా, ఇంట్లో ఉన్నటువంటి ఏది కూడా 7 రోజుల కన్నా ఎక్కువ నిల్వలు ఉండకుండా, టైర్లే కావచ్చు, కూలర్లే కావచ్చు, ప్రజలు పరిశుభ్రంగా ఉంచుకుంటే మనము ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి కూడా తోడ్పడిన వాళ్ళం అవుతాం. ఎట్లా గుర్తించవచ్చు అది మనం డెంగ్యూ బారిన పడ్డామా లేదా అనేది? ఎలాంటి టెస్టుల ద్వారా నిర్ధారణ అవుతుంది? మన డెంగ్యూ టెస్ట్ అనేది బ్లడ్ టెస్ట్, రక్త నమూనాల ద్వారా చేస్తాము. ఎక్కడ టెస్ట్ అయినా కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి సెంటినల్ ల్యాబ్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. దాంట్లో నిర్ధారించిన తర్వాతనే పాజిటివ్ ఎలిజా మాత్రమే మేము కన్ఫర్మేటరీ తీసుకుంటున్నాము. స్ట్రిప్ టెస్ట్ కావచ్చు, కొన్ని గ్యాంగ్ల ప్లేస్లలో స్టేజ్లో చేసేటువంటి వాటి కన్ఫర్మేటరీగా ఎలిజా అనే టెస్ట్ మాత్రం కంపల్సరీ. ప్రజలు ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురి కాకుండా చిన్న ల్యాబ్లు కానీ ఏమన్నటువంటి ఉన్నటువంటి పల్లెటూళ్ళలో ఉంటే మాకు ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావాలి. అన్ని ల్యాబ్స్ కూడా మేము జిల్లా అధికారి, కలెక్టర్ గారి ఆదేశానుసారం టోటల్గా కూడా మేము కంట్రోల్లోకి తీసుకుంటున్నాం. మనకు డెంగ్యూకి వచ్చేసి జ్వరమే కావచ్చు, దద్దులే కావచ్చు, పెయి మీద ఉన్నటువంటి ర్యాషెస్ అంటాం, చిన్న ఎర్రగా అమ్మవారిలాగా కనబడ్డము, ప్లస్ అన్నోన్గా ఎక్కడి నుంచి బ్లీడింగ్స్ కావచ్చు, పళ్ళల నుంచే కావచ్చు, నోటి నుంచే కావచ్చు, ఏదైనా ఉన్నప్పుడు, ప్లస్ బాడీ పెయిన్స్ ఏ చిన్నగా ఉన్నా కూడా మేము చెప్పేది ఏంటంటే లక్షణాల దాకా పోకుండా జ్వరం అనేది ఈ సీజన్లో పరిగణలో తీసుకొని ప్రతి జ్వరాన్ని డెంగ్యూ లాగానే పరిగణించుకొని అప్రమత్తంగా ఉండాలని మేము కోరుచున్నాము. నివారణ చేయడానికి అవకాశం ఉందా? మన దగ్గర పూర్తి స్థాయి ట్రీట్మెంట్, పూర్తి స్థాయి జిల్లా యంత్రాంగం మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, రాష్ట్ర యంత్రాంగం కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ తరపున మంత్రి గారి ఆదేశాలను రెగ్యులర్గా మా మీద కంట్రోలింగ్ ఉంటుంది. అన్ని ఔషధాలు కానీ సీజనల్గా ఉండే ప్రతి ఒక్క ఐటమ్స్ మేము రెడీగా ఉన్నామని చెప్పడానికి గర్వంగా పడుతున్నాం. సో ఒకప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు చాలా ఇబ్బంది పడ్డాయి, చాలామంది మృత్యువాత పడ్డారు. ఈ దఫా ఇనిషియల్ స్టేజ్లో 2కి డెంగ్యూ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఎలిసా టెస్ట్ ద్వారా డెంగ్యూ ఉందా లేదా అనేది నిర్ధారించుకోవచ్చు. అయితే ఖచ్చితంగా ప్రతి జ్వరాన్ని నిర్లక్ష్యం చేయకుండా మీరు సమీప వైద్యుని సంప్రదించి తగిన చికిత్స అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. చికిత్స పొందాలి అని సూచిస్తున్నటువంటి పరిస్థితి. మీ పరిసరాలని శుభ్రంగా ఉంచుకోండి. ఏ వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి అదొక 50% పైన దోహదం చేస్తుందని వైద్యాధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.